I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, టిప్స్ టు నో ద ఫర్టైల్ డేస్. సో ఏ ఫర్టైల్ డేస్, ఎప్పుడెప్పుడు ఇంటర్కోర్స్ చేసుకోవాలి, చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో జనరల్గా అయితే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి మనం ఓవులేషన్ ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఓవులేషన్ అవుతుందా అండ్ ఓవులేషన్ మనం ప్రెడిక్ట్ చేయలేం. సో రెగ్యులర్గా సైకిల్స్ అయ్యే వాళ్ళకి మిడిల్ ఆఫ్ ద మంత్, సో మెన్స్ట్రువల్ ట్రాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెన్స్ట్రువల్ ట్రాక్లో మిడిల్ ఆఫ్ ద మంత్ ఎగ్జాక్ట్ 14th డే మనకు అప్రాక్సిమేట్గా ఓవులేషన్ జరగచ్చు. సో దీనికి 4 days ముందు, 4 days తర్వాత, అంటే 10th to 18th డే ఇది ఫర్టైల్ విండో అనమాట. సో ఈ టైంలో భార్యాభర్తలు సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ లేకపోతే డైలీ ఇంటర్కోర్స్ చేయడం అని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇదొక 1 టిప్ అనమాట. ఇంకొక టిప్, ఎల్హెచ్ కిట్స్ అని జరుగుతాయి. మనకు ఓవులేషన్ కిట్స్ అంటాము, అది మనకు అవుట్ సైడ్ ఫార్మసీలో ఎక్కడైనా దొరుకుతాయి. దీంట్లో ఏం చేస్తామంటే ఈ 10 to 18th డేలో మనకు ఎగ్జాక్ట్ మనకు ఓవులేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియడానికి కొంతమంది 10th డే నుంచి ఎల్హెచ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మార్నింగ్ శాంపుల్ యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కిట్లో ఒక లైన్ వస్తే మనకు నెగటివ్ అని, టూ లైన్స్ వస్తే సో అబౌట్ టు గెట్ ఓవులేషన్ అని అర్థమవుతుంది మనకు. సో 2 lines వచ్చినప్పుడు ఆ టైం నుంచి కూడా దే కెన్ ప్లాన్ ఇంటర్కోర్స్. ఇదొక 1 type ఆఫ్ టిప్. సో ఇంకొక టిప్ ఏమంటే, కొంతమందికి ఎగ్ వైట్ సర్వైకల్ మ్యూకస్ అంటారు. సో సర్వైకల్ మ్యూకస్ మనకి ప్రతి ఫేజ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్, ప్రతి డే ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవులేషన్ మన సర్వైకల్ మ్యూకస్ కన్సిస్టెన్సీ చూసామంటే ఎగ్ వైట్ ఎలా ఉంటుందో స్లిప్పరీగా, సో అలాగే ఉంటుంది. దాన్ని ఎగ్ వైట్ సర్వైకల్ మ్యూకస్ అంటారు. ఇది కూడా 1 sign ఆఫ్ ఓవులేషన్. సో దీన్ని బట్టి కూడా చాలామంది ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయాలి, ఖచ్చితంగా తెలియాలంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీస్, ఎగ్ గ్రోత్ స్కాన్స్ అని చేస్తారు. సో దాన్ని బట్టి కూడా ఓవులేషన్ ఎప్పుడు అయింది, కరెక్ట్గా ఎప్పుడు అయింది, దాన్ని బట్టి కూడా వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ టు నో ద ఫర్టైల్ డేస్. సో ఇప్పుడుండే ఎరాలో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చోట పనిచేయడము, బిజీగా ఉండడము, సో ఇలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని టిప్స్ సో దట్ దే కెన్ ప్లాన్ ఇంటర్కోర్స్ అరౌండ్ ఓవులేషన్, సో దట్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.